హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో చూపించే రెసిపీ నెల్లూరు ఫేమస్ అయిన మలై కాజా రెసిపీ అండి. చాలా ఈజీగా స్వీట్ షాప్‌లో దొరికే విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అదే కప్పుతో గులాబ్ జామ్ పిండి వేసుకోవాలండి. కొంచెం పాల మీద మీగడ వేసుకోవాలి. పాలు కాదండి, పాల మీద మీగడ వేసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యాయండి. ఇప్పుడు పాలు పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. నీళ్ళు వాడకూడదండి, మొత్తం పాలతోనే కలుపుకోవాలి. చూడండి, టెక్స్చర్ అనేది గట్టిగా ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా ఉండాలండి. మలై కాజాకి సాఫ్ట్గా ఉంటేనే అవి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. గట్టిగా ఉంటే హార్డ్ అయిపోతాయి. కొంచెం అలా లెమన్ స్క్వీజ్ చేసి దాన్ని మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానుంటుందండి. ఆ లెమన్, మనం స్క్వీజ్ చేసిన లెమన్ కూడా పిండికి బాగా పట్టుంటుంది. మళ్ళీ ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పాకం రెడీ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం ఇందాక కలిపి పెట్టిన పిండిని మలై కాజా షేప్స్లో చేసుకుందామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి.
అన్నీ రెడీ చేసుకున్నాక కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జీరా వాటర్లో వేసినప్పుడు ఆ జీరా వాటికి బాగా పట్టాలి. కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే మనం అలా ఘాట్లు పెట్టుకోవాలండి. మీరు కావాలంటే టూత్పిక్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు జీరా బాగా పడుతుందండి మలై కాజాకి. చూడండి జీరా కూడా రెడీ అయిపోయింది. మరీ తిక్కుగా ఉండనవసరం లేదండి. ఇప్పుడు ఇలాచీ వేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆయిల్ హీట్ అయి ఉంటుంది. మనం మలై కాజాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. ఇంకా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ మలై కాజా కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసి మనం ఇందాక రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గెంటెతో బాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే వాటికి జీరా బాగా పడుతుంది అండ్ అవి మలై కాజా షేప్లో కూడా వస్తాయండి. చూడండి స్వీట్ షాప్లో లాగా ఎలా రెడీ అయ్యాయో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మలై కాజాని. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం షుగర్ వేసుకుంటే అంతే మలై కాజా అయిపోతుందండి. చూడండి లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగుందో. జీరా అంతా బాగా పట్టి మలై కాజాకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.